ప్రపంచం యొక్క భవిష్యత్ ఇద్దరు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్స్ లేక ఇజ్రాయెల్ ప్రెసిడెంట్స్ మీద ఆధారపడింది. ఒక ఆయన జెలెన్స్కీ, రెండో ఆయన నెతన్యాహు. వీళ్ళిద్దరూ యూదులే. వీరిద్దరూ జన్యుపరంగా ఇజ్రాయెల్ వంశానికి చెందినవారు. జెలెన్స్కీ రష్యా మీద యుద్ధం ఆపితే, నెతన్యాహు ఇరాన్ మీద యుద్ధం ఆపితే ప్రపంచం పీస్ఫుల్గా ఉంది. కానీ జరుగుతుందా? వెయిట్ చేయాలి. ఇద్దరు యూదుల యొక్క ఆధిపత్యంతో ఈ ప్రపంచం మనుగడగా ఉంది. రష్యాలో అనేక ఆయిల్ రిఫైనరీస్ మీద జెలెన్స్కీ డ్రోన్స్తో దాడి చేస్తుంది. అవి కనుక ప్రమాదంలో పడితే ఇండియాకు కూడా ప్రమాదం. ఇరాన్ మీద ఇజ్రాయెల్ డైరెక్ట్గా రిఫైనరీ మీద దాడి చేస్తున్నారు. వీరిద్దరు యుద్ధాలు ఆపితే ప్రపంచం పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఇవన్నీ పోవాలంటే ప్రిన్స్ ఆఫ్ పీస్, శరీర ప్రకారం యూదులో పుట్టిన యేసు ప్రభువు భూమిని దర్శించాల్సి త్వరలో జరగబోతుంది.